ఒక్కసారి మీ వీడియోస్‌ని ఆన్ చేస్తే మిమ్మల్ని బట్టి నేను దేవుడిని స్తుతించాలనుకుంటున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ. జాయిన్ అయిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. యూ కెన్ మ్యూట్ యువర్‌సెల్ఫ్. మీకు వీలుంటే వీడియోస్ ఆన్‌లో ఉంచండి. లేదు మాకు వీలు కాదక్క అనుకుంటే యూ కెన్ స్టిల్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరు వీడియోస్ ఆపేయొచ్చు. మీ ఇష్టం అది. దట్స్ టోటల్లీ ఫైన్. మీతో ఇట్లా మళ్ళీ దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తా ఉన్నానండి. మీకు ఆల్రెడీ తెలిసినట్లయితే అగాపే గాస్పెల్ ఈ మీటింగ్‌లో జాయిన్ అవ్వడం అంటే ఈ మీటింగ్‌లో నేను వాక్యం చెప్పడం ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఒకసారి మీతో వాక్యం పంచుకునే కృపను దేవుడు నాకిచ్చాడు. ఎంతగానో సంతోషిస్తున్నాను. మళ్ళీ మీతో ఇట్లా మాట్లాడడానికి దేవుడు నాకిచ్చిన ఈ ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవుడిని ఆరాధన చేస్తా ఉన్నాను. అయితే ఈరోజు నేను దేని గురించి మాట్లాడాలి ప్రభువా అని నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు ఆహ్, మినిస్ట్రీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీలో ఎంతమంది అక్క నేను దేవుని పరిచర్య చేయాలనుకుంటున్నాను. యూ నో దేవుడు నన్ను ఎన్నుకోవాలని నేను ఆశపడుతున్నాను. నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. అనుకునే వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు? దయచేసి కెన్ యూ ప్లీజ్ లిఫ్ట్ యూర్ హ్యాండ్ ఆర్ కెన్ యూ ప్లీజ్ రియాక్ట్? మీరు అన్‌మ్యూట్ చేసి నాతో మాట్లాడొచ్చు. లెట్స్ నాట్ మేక్ ఇట్ వన్ వే. నేను ఒక్కదాన్నే గాదు. నేను అడిగినప్పుడు మీరు కూడా మాట్లాడుతూ ఉండండి. ఎంతమంది అక్క నేను మినిస్ట్రీలో ఉండాలనుకుంటున్నానక్క. మినిస్ట్రీ ఇన్ ద సెన్స్ ఖచ్చితంగా యూ నో స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పడమే గాదండి. దేవుడు నన్ను వాడుకోవాలని నేను ఇష్టపడుతున్నాను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కెన్ యూ ప్లీజ్ లెట్ మీ నో హియర్? యాహ్! యాహ్! ఐ కెన్ సీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. యెస్. 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 థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. యాహ్! యాహ్! ఈరోజు ఐ వాంటెడ్ టు టాక్ ఆన్ థట్. అసలు మినిస్ట్రీలో ఎలా మీరు యాక్చువల్లీ నాకు అగాపే గాస్పెల్ వాళ్ళు నన్ను నన్ను సంప్రదించినప్పుడు వాళ్ళు మీ టెస్టిమనీని మాతో షేర్ చేసుకోండి అక్క అని చెప్పారు. ఐ టోల్డ్ దెమ్ ఇప్పుడు అప్పుడే టెస్టిమనీ నేను కంప్లీట్‌గా రివీల్ చేయాలనుకోవట్లేదు. దేర్స్ ఎ టైమ్ ఫర్ థాట్. కానీ అప్పటిలోపు నా లైఫ్‌లో కొన్ని ఎక్స్‌పీరియన్సెస్‌ని బేస్ చేసుకొని నేను వాక్యాన్ని బోధిస్తానని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను ఆల్రెడీ. సో, ఈరోజు మినిస్ట్రీలోనికి నా టర్న్ ఎలా వచ్చింది? నేను ఎట్లా మినిస్ట్రీలోనికి దేవుడు నన్ను డైవర్ట్ చేశాడు? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల దేవుడిచే నేను వాడబడుతున్నాను అనేది మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. సో థాట్ మీకు కూడా ఉపయోగపడొచ్చు. ఆహ్, సంబడీ కెన్ యూ ప్లీజ్ మ్యూట్ యువర్‌సెల్ఫ్? సైట్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిస్ట్రీ గురించి నేను చెప్పాలనుకుంటుందేంటంటే, చాలా మంది యవ్వనస్తులకి ఉండే ఆహ్, సాయి శివ కెన్ యూ ప్లీజ్ మ్యూట్ యువర్‌సెల్ఫ్ అమ్మా? ఓకే. హి లెఫ్ట్. ఓకే. మినిస్ట్రీ గురించి చాలా మందికి ఉండే రాంగ్ నోషన్ ఏంటంటే, స్టేజ్ ఎక్కి కూర్చొని వాక్యం జెప్తేనే అది మినిస్ట్రీ అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాక్యాన్ని బోధించడమే మినిస్ట్రీ అనుకునే వాళ్ళు, కోయర్‌లో పాటలు పాడితేనే మినిస్ట్రీ అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ లెట్ మీ కరెక్ట్ యూ. ఆహ్, చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పుడు ప్రాబబ్లీ 8 ఆర్ సంథింగ్ 8 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి అనుకుంటా. ఐ వాస్ ఇన్ కోయర్. నేను కోయర్‌లో పాటలు పాడుతా ఉండేదాన్ని. ఏ సంఘంలోకెళ్ళినా ఆ సంఘంలో పాటలు పాడడం నాకు అలవాటనమాట చిన్నప్పటి నుంచి కూడా. సో, కోయర్‌లో ఉన్నాను. అట్లానే కంటిన్యూ అవుతున్నాను. కానీ దానికన్నా పెద్ద మినిస్ట్రీ అనేది ఒకటి ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. చాలా సార్లేంటంటే, మనం ఔట్‌వర్డ్‌గా బయట నించొని దేవుని ప్రకటించడం మాత్రమే మినిస్ట్రీ అనేది నోరు విప్పి చెప్పడం, లేక గాస్పెల్ చేయడం, పాంప్లెట్స్ పంచడం, లేకపోతే వాక్యాన్ని బోధించడం, పాటలు పాడడం మాత్రమే మినిస్ట్రీ అని చాలామంది తప్పుగా అనుకుంటా ఉంటారు. బట్ దట్స్ నాట్ రైట్. సో, మినిస్ట్రీ అంటేనే దేవుని మనం ఎలా ప్రక్కనున్న వాళ్ళకి చూపించగలుగుతున్నాం అనేదే మినిస్ట్రీ. ఓకే. చాలా సార్లు మనం మాట్లాడే పొజిషన్‌లో ఉండలేకపోవచ్చు. యాహ్! కొన్ని కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే, పక్కనున్న వాళ్ళకి మనం దేవుని కోసం చెప్తే, వాళ్ళని మారమంటున్నామేమో, లేకపోతే వాళ్ళని మనలోకి లాగుతున్నాము అనే ఒక ఫీలింగ్‌ని
అక్కడ క్రియేట్ చేస్తామన్న భయంతో మనం నోరిప్పి చెప్పలేం. అది వర్క్ ప్లేస్ అయినప్పటికీ, లేదా మన దగ్గరున్న స్నేహితులకి మనకు ఆశ ఉంటది. వాళ్ళు మారితే బావుండు, దేవునికి దగ్గరైతే బావుండు అనే ఆశ మనలో ఉంటది. కానీ ఎలా అయినా వాళ్ళు మార్చాలంటే నేనేం జేయాలి? నేనేమి పాస్టరమ్మని గాదు గదా! నేనేం పాస్టర్‌ని గాదు గదా! ఇది నా టాస్క్ కాదులే అని మనం అనుకుంటాం. కానీ నిజమైన మినిస్ట్రీ అనేది అక్కడే దాగుందని మనం గుర్తించాలి. నేను మినిస్ట్రీ ఇప్పటికీ గుర్తుంది. ఎక్కడైనా సరే చిన్నప్పటి నుంచి చాలా బోల్డ్‌గా ఒప్పుకునేదాన్ని దేవుని గురించి. నాకు చిన్నప్పుడు సండే స్కూల్‌లో ఆహ్, ఒక అన్న నా సండే స్కూల్ అన్న నాతో మాట్లాడుతూ మనకి ఎవ్వరున్నా లేకపోయినా మన దేవుడుంటే చాలు. ఆయన మనల్ని బ్రతికిస్తాడు. ఆయన మాట మనల్ని బ్రతికిస్తది అని చెప్పిన ఇన్‌స్టెన్సెస్ నాకు మైండ్‌లో పడిపోయింది. సో, ఏం జరిగిందంటే నేనిప్పటికి మర్చిపోనండి. అది నా థర్డ్ స్టాండర్డ్. నేను చిన్నప్పుడు థర్డ్ స్టాండర్డ్. నా ఫ్రెండ్స్‌తో రాండమ్ డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి. సో, పేరెంట్స్ గురించి మాట్లాడుకుంటా ఉన్నారందరూ. మా మమ్మీ ఇది, మా డ్యాడీ ఇది, మా మమ్మీ. నేను గూడా మా మమ్మీ ఇది, మా డ్యాడీ ఇది అని చెప్తా పుసుక్కుమని ఏమన్నానంటే, నాకు మమ్మీ, డ్యాడీ లేకపోయినా పర్లేదు. నాకు నా దేవుడుంటే చాలు. నా గాడ్ ఎంత గొప్ప తెలుసా అన్నాను. అది నాకు తెలియకుండానే అన్నాను యాక్చువల్లీ. ఆహ్, బట్ ఐ నెవర్ న్యూ. నేను ఆ రోజు నా నోటితో అన్న మాట రియాలిటీలో నేను ఫేస్ చేసే రోజు ఒకరోజు వస్తదని నాకు తెలీదప్పుడు. అయినప్పటికీ నేనన్నాను. ఏ ఎలా అన్నానంటే విశ్వాసంతో అన్నాను. లేకపోయినా నా దేవుడు నన్ను పోషిస్తాడు. నా దేవుడు నన్ను నిలబెడతాడు అనే విశ్వాసంతోనే ఆ రోజు నేను మాట్లాడాను. కానీ నాకు 20 ఇయర్స్ వచ్చిన తర్వాత అది రియాలిటీలో నేను దాన్ని ఫేస్ చేశాను. ఏ విశ్వాసంతో అయితే అప్పుడు ఒప్పుకున్నానో, నా విశ్వాసాన్ని నా దేవుడు వమ్ముపరచలేదు. హల్లెలూయా! తండ్రి లేనప్పటికీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, నాకెందుకు ఈ విషయం గుర్తుందంటే పెద్ద సీన్ అయిపోయింది. అది క్లాస్ టీచర్ దాకా ఎళ్ళింది. ప్రిన్సిపల్ దాకా ఎళ్ళింది. వాళ్ళు నన్ను పిలవడం, ఇట్లాంటివి మాట్లాడకూడదు నువ్వెలా మాట్లాడుతావు ఇది అది అనడం. ఇదంతా జరిగింది. కొన్నిసార్లు మినిస్ట్రీ అంటే మన దేవుడిని మన దేవుడు అని నిర్భయంగా ఒప్పుకోవడంలోనే కనిపిస్తది. హల్లెలూయా! కానీ దానికే మనం చాలా మంది వెనకడుగు వేస్తా ఉంటాం. ఇక్కడ నాకు తెలిసినంత వరకు మీలో చాలా మంది యవ్వనస్తులు ఉండే ఉంటారు కదా! మీలో ఎంతమంది బోల్డ్‌గా, మీలో ఎంతమంది నిర్భయంగా, ధైర్యంగా నా దేవుడిని నేను సేవిస్తున్నాను. నా దేవుడు గొప్పవాడు అని మీరు చెప్పగలరు నోరిప్పి? అలా చెప్పగలిగితేనే యూ ఆర్ ట్రూలీ సేవింగ్ యువర్ గాడ్. మన దేవుడిని మనం నిజంగా నమ్ముతున్నామనే దానికి ఉదాహరణ అదే. అదే రుజువు. ఓకే. ఇదంతా ఒక పార్ట్ అయితే నేను ఆఫీస్‌లో జాయిన్ అయిన తర్వాత యూ యూ సీ ఐ రియల్లీ కాంట్ ఓపెన్ మై మౌత్ అండ్ టాక్. నేను నోరిప్పి దేవుడు నిజమైన దేవుడు నమ్ముకోండి ఇది అది నేను చెప్పలేను. దట్స్ నాట్ రైట్. ఆఫీస్ యొక్క ఎథిక్స్ అండ్ వాల్యూస్ కొన్నిసార్లు దట్స్ నాట్ హౌ ఇట్ హాస్ టు గో రైట్. సో, మీరు కూడా ఉద్యోగ స్థలాల్లో మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఎలాగా? ఎలా చెప్పాలి నా దేవుని గురించి? అక్కడ నేను నిర్ణయించుకున్నదేంటంటే చెప్పడం నా వల్ల అవ్వలేనప్పుడు చూపించడానికి ప్రయత్నం చేద్దాం అనుకున్నాను. నా ఆఫీస్ టేబుల్ మీద నేను జాయిన్ అయిన రోజు నుంచి ఈ రోజు దాకా నా బైబిల్‌ని ఎప్పుడు నేను తీయలేదు. నా బైబిల్ అక్కడే ఉంటది. వచ్చేవారు ఖచ్చితంగా నాతో మాట్లాడే వారికి తెలుస్తది. నేనొక సాధారణమైన వ్యక్తిని కాదు. నేను క్రీస్తుని కలిగి ఉన్న వ్యక్తినని ఖచ్చితంగా చూపించడానికి నేను ప్రయత్నం చేస్తా. నా ఆఫీస్ టేబుల్ మీద ఖచ్చితంగా ఒక బైబిల్ ఉంటది. ఒకటి క్రీస్తును నేను క్రీస్తును అంగీకరించడానికి చూపించడం ఒకటి. 2 క్రీస్తుని అంగీకరించడం, క్రీస్తుని కలిగి ఉండడం 2 ఒకటి కాదు. క్రీస్తులా మనం జీవించినప్పుడే క్రీస్తును మనం కలిగి ఉన్నట్టు. హల్లెలూయా! క్రీస్తుని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు మనలో చాలా మంది ఉండుండొచ్చు. కానీ క్రీస్తుని కలిగి ఉన్న వాళ్ళు మనలో చాలా తక్కువ మంది ఉన్నామేమో. నిజమైన మినిస్ట్రీ చేయాలనుకుంటున్నారా? క్రీస్తుని కలిగి ఉండడం నేర్చుకోండి. మనం ఎట్లా బిహేవ్ జేస్తున్నాం? ఆఫీస్‌లో మనం ఎవరితో ఎలా మాట్లాడుతున్నాం? స్కూల్‌లో అయినా, కాలేజ్‌లో అయినా ఎవరితో ఎలా మాట్లాడుతున్నాం? ఎవరి వల్లైనా మన హృదయం లేకపోతే ఏదైనా నొప్పించినప్పుడు, వాళ్ళు మనల్ని గాయపరిచినప్పుడు మన వైఖరి ఎలా ఉంటుంది? వాళ్ళని ప్రేమించగలుగుతున్నామా? ప్రేమగా వారిని అడ్రెస్ చేయగలుగుతున్నామా? అనే దాంట్లోనే క్రీస్తు కనిపిస్తారు. దట్ ఈస్ ద ట్రూ మినిస్ట్రీ. దేవుడిని మనం ఎంతగా చూపించగలుగుతున్నాం అన్నదే మినిస్ట్రీ. నేను ఇప్పుడిప్పుడు నేను దేవుని పరిచర్యలో నేను స్టేజ్ ఎక్కి మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ, ఇది జరగక ముందు నుంచే నేనెళ్ళిన ప్రతి చోట ఐ ఐ టేక్ కేర్. నా బిహేవియర్ ద్వారా నా దేవునికి అవమానం రాకూడదు అనేది ఐ టేక్ కేర్. అక్కడే సగం మినిస్ట్రీ అవుతది. కానీ నేనంటాను
ఆల్రెడీ మాట్లాడుతున్నగా ఇప్పుడు జూమ్ మీటింగ్స్‌లోని, తర్వాత స్టేజెస్ మీద మాట్లాడుతున్న వ్యక్తిగా ఎక్స్‌పీరియన్స్‌డ్ వ్యక్తిగా నేను చెప్తున్నా. స్టేజ్ మీద నేను మాట్లాడే దానికన్నా స్టేజ్ కింద నా జీవితం చూసి చాలా మంది మారుంటారని నేను అనుకుంటున్నాను. అదే నిజమైన మినిస్ట్రీ. ఈరోజు మేబీ మీరు అనుకుంటున్నారేమో, నాకు అవకాశం రావట్లేదు. నేను స్టేజ్ మీద నించొని పాటలు పాడలేకపోతున్నాను. నేను స్టేజ్ మీద నించొని వాక్యం చెప్పలేకపోతున్నాను అని మీలో ఎవరైనా అనుకున్నట్లయితే నేను చెప్తున్నాను. స్టేజ్ మీద మీరు చేసేదానికన్నా, స్టేజ్ కింద మీరు జీవించే జీవితాన్ని చూసి కొన్ని వేల మంది మారుతారు. కొన్ని వేల మంది ప్రభావితం అవుతారు. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్తున్నా. హల్లెలూయా! అయితే కొన్ని విషయాలు పర్టిక్యులర్‌గా దేవుడు నన్ను వాడుకోవాలి, దేవుడిచే నేను వాడబడాలి అని మనం అనుకున్నప్పుడు కొన్ని విషయాలు కొంచెం జాగ్రత్తగా మనం కీన్‌గా ఉండాల్సిన అవసరత ఉంది. ఏంటవి అనేది చూపించడానికి మాత్రమే ఈరోజు సర్మన్ నేను చెప్తున్నాను. సో, దయచేసి మిస్ అవ్వకుండా ప్రతి పాయింట్‌ని మీ దగ్గర నోట్ ప్యాడ్స్ ఉన్నా, లేకపోతే నోట్సెస్ ఉన్నా రాసుకోండి. దేవుని వాక్యాన్ని రాసుకున్నప్పుడు మన హృదయాల మీద అది ముద్రించబడతది. మర్చిపోకుండా ఉంటారు. ఓకేనా? సో, నేను దానియేలు గ్రంథంలో నుంచి నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో, ఈవెన్ బిఫోర్ గోయింగ్ ఇంటు ద సర్మన్, దానియేలు గురించి మీకందరికీ తెలిసిందే. దానియేలు గ్రంథంలో నలుగురు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, మేబీ ఐదుగురు అని చెప్పొచ్చు రాజుతో కలిపి. ఎవరెవరు? దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో. వీళ్ళు మనకు తెలుసు కదా! సో, వారి జీవితంలో దేవుడు వాళ్ళని బహుబలంగా వాడుకోవడం అనేది మనం చూస్తాం దానియేలు గ్రంథంలో. కానీ దేవుడు వారిని వాడుకోవడానికి వాళ్ళు ఎలాంటి ప్రిపరేషన్ కలిగి ఉన్నారని మనం గ్రహించుకున్నట్లయితే మేబీ దట్ కెన్ హెల్ప్ అవర్ లైఫ్స్ టు. మన జీవితాల్లో కూడా మనం ఎలాంటి ప్రిపరేషన్ లేకపోతే ఎలాంటి నిబద్ధత కలిగి ఉంటే దేవునిచ్చే మనం వాడబడతాం అనేది వి కెన్ డ్రా సమ్ కన్క్లూషన్స్. మనం చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథంలో రాజైన నెబుకద్నెజరు కొంతమందిని పిలిపించుకుంటాడు. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటాడు. పిలిపించుకున్న వాళ్ళు కూడా సాధారణమైన వారు కాదు. దానియేలు గ్రంథంలో ఉన్న నలుగురు గురించి దేవుడు ఏమని రాస్తాడంటే, అక్కడ ఏమని రాయబడి ఉంటదంటే, వారు సౌందర్యవంతులు, తెలివైన వారు కదా! అవన్నీ రాయబడి ఉంటది. వాళ్ళ గుణగణాలన్నీ రాయబడి మెన్షన్ చేయబడి ఉంటది. అయితే అటువంటి వారిని రాజు ఎన్నుకుంటాడు. ఎన్నుకొని మానేయలేదు కానీ రాజు ఏం చేస్తాడంటే ఇనీషియల్‌గా ఫస్ట్ వారికి ట్రైనింగ్ ఇచ్చేదానికన్నా ముందు ఈ నలుగురికి వాళ్ళ పేర్లు మారుస్తారు. ఐడియా ఉందా మీకు? యాక్చువల్‌గా వాళ్ళ పేర్లు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో కాదు. యాక్చువల్‌గా దానియేలు పేరు అదే. కానీ దానియేలు పేరు మారుస్తారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో పేర్లు అవి కాదు. దానియేలు పేరుని బెల్తెషాజర్ అని మారుస్తారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోకి ఒరిజినల్ నేమ్స్ ఏంటంటే హనన్యా, మిషాయల్, అజర్యా. ఈ 3 ఒరిజినల్ నేమ్స్. నేను కాస్త దీని మీద రిసర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైందేంటంటే, రాజు కొన్ని పేర్లు మార్చాడు. కానీ నిజానికి వారి పేర్లకు, వారి పేర్లు పరంగా వాళ్ళకొక అర్థం ఉంది. దానియేలు పేరుకు ఒక అర్థం ఉంది. హనన్యా, మిషాయల్, అజర్యా అనే పేర్లకు అర్థం ఉంది. ఈ పేర్లను మనం గమనించుకున్నట్లయితే ఇవన్నీ గాడ్‌లీ నేమ్స్ అన్నమాట. అంటే దేవునికి సంబంధించిన పేర్లు. గాడ్ ఈస్ మై ప్రొవైడర్. దేవుడు నన్ను పోషించువాడు. దేవుడు నా కొరకు నిలబడువాడు అని ఇట్లాగా దేవుడిని రిప్రజెంట్ చేసేటట్టుగా ఉండే పేర్లు వీళ్ళు యాక్చువల్‌గా. దానియేలు, హనన్యా, మిషాయల్, అజర్యా అని 4 పేర్లు దేవునికి సంబంధించిన పేర్లై ఉన్నాయి యాక్చువల్‌గా అయితే. కానీ రాజు వాటిని మారుస్తాడు కదా! బెల్తెషాజర్, షడ్రక్, మెషక్, అబేద్నెగో. నేను వీటి పేర్ల గురించి, ఆ పేర్ల యొక్క అర్థాన్ని గురించి నేను తెలుసుకున్నప్పుడు నాకు అర్థమైందేంటంటే, నేను తెలుసుకుందేంటంటే, రాజు ఏవైతే పేర్లు ఆ నలుగురికి పెట్టాడో, ఆ పేర్లన్నీ కూడా ఆ పర్టిక్యులర్ రీజియన్ యొక్క దేవతలు. నెబో అనేది ఒక దేవత. ఓకే. ఒక ఒక వాళ్ళు వాళ్ళు పూజించుకునే ఒక డెయిటీ అన్నమాట. సో, అటువంటి దేవతలు, దేవుళ్ళకి సంబంధించిన పేర్లను ఆ నలుగురికి ఇవ్వడం జరిగింది. సో, బేసికల్లీ రాజుని ఎదిరించే ధైర్యం, రాజు మాట కాదనే ఆ పొటెన్షియల్ అనేది ఆ నలుగురికి లేదు. ఎందుకంటే ఇక్కడ రాయబడి ఉంటది కదా! వాళ్ళు బాలురంట. అక్కడ తీసుకురాబడినప్పుడు ఆ నలుగురు కూడా బాలురు. ఓకే. ప్రాబబ్లీ మైనర్స్ అని మనం అనుకోవచ్చేమో. మన ఎరాలో మనం ఆలోచించుకున్నట్లయితే మైనర్స్‌గా మనం తీసుకోవచ్చేమో. ఏజ్‌ని ఎక్కడ స్పెసిఫై చేయలేదు బైబిల్‌లో. కానీ బాలురు అని మాత్రం రాయబడుంది.
సో, వారికున్న ఆ ఏజ్ కన్‌స్ట్రెయింట్స్ వల్ల లేకపోతే ఆ నిబద్ధతల వల్ల కట్టుబాట్ల వల్ల రాజు ముందర నిలబడ్డారు కాబట్టి, రాజు ఇచ్చిన పేరు నాకిది వద్దు అని చెప్పే స్టేజ్‌లో అయితే వాళ్ళు లేరు. దే హాడ్ టు టేక్ థట్. అది యాక్సెప్ట్ చేయాల్సొచ్చింది వాళ్ళు. ఓకే. అంతా బానే ఉంది. పేర్లు మార్చాడు. బట్ కెన్ యూ సీ? పేరు మాత్రమే మారింది. స్వభావంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. హల్లెలూయా! వాళ్ళ ఒరిజినల్ నేమ్స్‌కి ఏదైతే అర్థం ఉందో, దేవుని పరంగా ఏదైతే వాళ్ళకి పేర్లివ్వబడ్డాయో, ఆ పేర్ల యొక్క అర్థాన్ని చివరి దాకా ఈ నలుగురు క్యారీ చేసుకుంటూనే వెళ్లారు. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది పేర్ల గురించి కాదు నిజానికి. టాగ్స్ గురించి. దేవుని పరిచర్యలో మీరు వాడబడాలని దేవుని మీరు అడుగుతున్నప్పటికీ, లోకం ఈరోజు మీకు ఏం పేర్లు పెట్టిందో నాకు తెలీదు. నీ వల్ల ఇది కాదు. నీకిది చేత కాదు. నువ్వు ముందుకు వెళ్ళలేవు అని రకరకాల పేర్లు మీకు లోకం పెట్టిందేమో. నువ్వు నత్తివాడివి. నువ్వేం చేయగలవు? అని లోకం మిమ్మల్ని అంటుందా? ఎందుకంటే మోషే అంతట మోషే అనుకున్నాడు కదా! నేను నత్తివాడిని ప్రభా నేనేం చేయగలను అని అనుకున్నాడు కదా! లేకపోతే లోకం కాదు మీకు మీరే అనుకుంటున్నారేమో. ఐ డోంట్ నో. మీకు మీరిచ్చుకునే ట్యాగులు గాని, లోకం మీకిచ్చే ట్యాగ్స్ గాని మిమ్మల్ని డిఫైన్ చేయదు. ఎందుకంటే దేవుడు దేన్నైనా, ఎలా అయినా వాడుకోగలడు. హల్లెలూయా! మీరు వాడబడాలనే ఆశను కలిగి ఉండండి. దేవుడి దగ్గర ఒబీడియన్స్ కలిగి ఉండండి. ఆయనే మిమ్మల్ని బహుగా వాడుకుంటాడు. వీరి పేర్లు మార్చబడ్డాయి. కానీ వీరి స్వభావం అనేది అక్కడ మార్చబడలేదు. వీళ్ళ పేర్లు లోకాన్ని రిప్రజెంట్ చేసేగా ఆ రాజు మార్చాడు. కానీ ఆ పేర్లు కలిగి ఉన్న వారు మాత్రం తమ హృదయంలో దేవుడిని నింపుకున్నారు. వాళ్ళ క్రియల్లో దేవుడినే చూపించారు. ఎందుకు ఈ విషయాన్ని నేను స్పెసిఫిక్‌గా చెప్తున్నానంటే, నేను మినిస్ట్రీలోకి కంప్లీట్‌గా రాక మునుపు నేను దేవుడిని వాక్య పరిచయం చేయకముందు యాక్చువల్‌గా నా పేరైతే మల్లిక. నా ఒరిజినల్ నేమ్ మల్లిక. తర్వాత ఒక ప్రవక్త నన్ను అనాయింట్ చేసినప్పుడు ఆ తర్వాత నాకొక పేరు ఇవ్వడం జరిగింది. జాస్లిన్ జరూషా అని నాకొక పేరు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా నేను ఎలాంటి ఒక మైండ్ సెట్‌తో ఉండేదాన్నంటే ఆహ్, నా వల్ల కాదు. నేను చేయలేను. ఐయామ్ ఎ వీక్ పర్సన్ అని నేను అనుకునేదాన్ని. ఐయామ్ వీక్. నేను బలహీనురాలిని అని నేను అనుకుంటా ఉండేదాన్ని. ఎందుకంటే నేను చూడ్డానికి ఎక్స్‌ట్రోవర్ట్‌లా ఉంటాను గానీ, యాక్చువల్ మొమెంట్ వచ్చినప్పుడు నేను మాట్లాడలేను. నేను అనుకునేది అనుకున్నట్టు అక్కడ చేయలేను. ఏది జరగదు. కాబట్టి నన్ను నేనెప్పుడూ తక్కువ అంచనా ఏసుకొని చూసుకునేదాన్ని. కానీ తర్వాత దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నన్ను పిలుచుకున్నాడు. నేనిలా కాదు. దేవుడే తన కుమార్తెగా నన్ను ఎంచుకున్నప్పుడు నేనెందుకు తక్కువ చేసి చూసుకుంటున్నానని నాకు నేను అనుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు ఐ ట్రైడ్ సెర్చింగ్ ద మీనింగ్స్ ఆఫ్ మై నేమ్స్. మల్లిక అంటేనే దట్స్ ఫ్రేగ్రెన్స్ సువాసన. యాహ్! జాస్లిన్ అంటే గిఫ్ట్ ఫ్రమ్ అబోవ్. గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. నిన్నొక బహుమతిగా నేనిచ్చాను. నువ్వు సువాసన వెదజల్లాలి. నా వాక్యాన్ని నువ్వు పంచాలి. నేను ఆ మీనింగ్‌ని అలా నేను తీసుకున్నాను. ఎప్పుడైతే నేను దాన్ని అలా తీసుకోవడం మొదలుపెట్టానో థింగ్స్ హావ్ చేంజ్డ్. అద్భుతమైన పేర్లు మీకందరికి ఇవ్వబడ్డాయి మీ తల్లిదండ్రులచే. లేదు నా పేరు లోక సంబంధమైన పేరక్క అని మీరనుకుంటారా? దేవుడు మిమ్మల్ని ఆల్రెడీ తన కుమారులుగా, కుమార్తెలుగా పిలుచుకున్నాను. నజరేయుడైన క్రీస్తు కుమార్తె అనే పేరు నీకుంది. నజరేయుడైన క్రీస్తు కుమారుడు అనే పేరు నీకుంది ఆల్రెడీ. ఆ పేరుని పెట్టుకున్నప్పుడు, పేరుకి తగ్గ జీవితం కూడా మనం జీవించాలేమో కదా! మనకు ఆల్రెడీ దేవుడు ఒక ఐడెంటిటీ ఇచ్చినప్పుడు, ఆ ఐడెంటిటీలో నడవడం మనం నేర్చుకోవాలి. లోకం మనకి పెట్టిన పేర్లతో మనకి సంబంధం ఉండకూడదు. "ఏ నువ్వు పనికిరాని వాడివిరా" అని లోకం మనకి పేరు పెట్టినా, దులుపు కూడా నేర్చుకోవాలి. నీ జీవితం అంతా నువ్విలా రోగిస్తులానే ఉంటావురా? నువ్వు అప్పుల్లోనే ఉంటావురా? నువ్విలానే ఉంటావు, నువ్వు అలానే ఉంటావు అని లోకం నిన్ను కించపరిచే మాటలు మాట్లాడి, నీ ఆత్మను కిందకి లాగాలనుకున్నప్పుడు, నీకు నువ్వు గుర్తు చేసుకోవాలి. నా పేరిది కాదే, నేనిది కాదే, నేను నజరేయుడైన క్రీస్తు కుమారుడిని. నేను అలాగే బ్రతుకుతానని నీకు నువ్వు గుర్తు చేసుకోవడం నేర్చుకోవాలి. థింగ్స్ విల్ చేంజ్. ఎప్పుడైతే మన ఐడెంటిటీని మనం దేవుని దగ్గర మనం యూ నో
ఐడెంటిటీని మనం తెలుసుకుంటామో, మనం అర్థం చేసుకుంటాము. మనకున్న అథారిటీని మనం అర్థం చేసుకుంటాము. బహుగా అందులో నడవడం మనం నేర్చుకుంటాం. హల్లెలూయా! రీసెంట్ టైమ్స్‌లో నాకు బాగా నా బాడీ బాగా వీక్ అయిపోయి, హెల్త్ బాగా అస్వస్థతకి నేను గురైనప్పుడు హ్మ్. దేర్ వాస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఒక 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 నాకొక ఫ్రెండ్ ఉన్నారనమాట. ఆ ఫ్రెండ్‌కి నేను కాల్ చేసి నేనన్నాను, నేను ఐ యామ్ వీక్. ఐ యామ్ వీక్ అన్నాను నేను. నేను బలహీనురాలుగా అనిపిస్తుంది. నాకు బలహీనత అనిపిస్తుంది. ఐ యామ్ వీక్ అని అన్నాను నేను. యూ నో వాట్ హి సెడ్? ఐ యామ్ అనే పదానికి వేరొక అర్థం ఉంది. ఐ యామ్ వీక్ అని నువ్వు అనకూడదు. అదేంటి ఐ యామ్ వీక్ అని నేనెందుకు అనకూడదు అని నేను అడిగాను తనని. అడిగితే తను ఒక అద్భుతమైన సమాధానం చెప్పాడు నాకు. దేవుడు వాక్యంలో ఏం చెప్పాడు? ఐ యామ్ హూ ఐ యామ్. నేను నేనే. దానికి యాహ్వే ఐ యామ్ అనే పదానికి యాహ్వే అని అర్థం వస్తది. సో, ఐ యామ్ వీక్ అని నీకు నువ్వు చెప్పుకుంటున్నప్పుడు, యాహ్వే ఈస్ వీక్ అని నువ్వు చెప్తున్నట్టు. నీ దేవుడు వీక్ అని నువ్వు చెప్తున్నట్టు. ఐ యామ్ బ్రోక్ అని నువ్వు చెప్తున్నప్పుడు, నీ దేవుడు బ్రోక్ అని నువ్వు చెప్తున్నట్టు. ఐ యామ్ యూజ్‌లెస్ అని నువ్వు చెప్తున్నప్పుడు, నీ దేవుడు యూజ్‌లెస్ అని నువ్వు చెప్తున్నట్టు. ఐ యామ్ అంటే యాహ్వే. మన దేవుడు వీక్ కాదు కదా! మన దేవుడు బ్రోక్ కాదు కదా! మన దేవుడు అన్నిటిని జయించిన దేవుడు కదా! ఆ దేవుడిని మనం కలిగున్నప్పుడు ఎప్పుడు మన నోట్లోంచి ఐ యామ్ వీక్, ఐ యామ్ బ్రోక్, ఐ యామ్ నథింగ్, ఐ యామ్ యూజ్‌లెస్ అనే మాటలే రాకూడదు. మీరు ఏదైనప్పటికీ, జనులు మిమ్మల్ని ఎలా పిలిచినప్పటికీ, మిమ్మల్ని ఎలా తక్కువ చేసి చూస్తున్నప్పటికీ, మిమ్మల్ని అసలు పనికిరాని వారిగానే చూస్తున్నప్పటికీ, యూ టెల్ దెమ్ ఐ యామ్ ఎ వుమన్ ఆఫ్ గాడ్. నేను దేవుని సొత్తుని. నేను దేవుని కుమార్తెని. నేను దేవుని కుమారుడిని. ఐ యామ్ స్ట్రాంగ్. నేను బలం పొందుకుంటాను. నా శక్తి ద్వారా కాదు, ఆయన ఆత్మ ద్వారా అని గట్టిగా ప్రొక్లెయిమ్ చేసి చెప్పండి. బయట వారికి చెప్పండి. మీకు మీరు కూడా చెప్పుకోండి. హల్లెలూయా! సో, ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దేవునిచే మనం వాడబడాలనుకున్నప్పుడు, దేవునిలో మన ఐడెంటిటీ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మన ఐడెంటిటీ ఏంటి? ఆయన కుమార్తెలం, కుమారులం. అది మన ఐడెంటిటీ. ఆయనచే పిలువబడిన వారం, ఆయన సొత్తు. అది మన ఐడెంటిటీ. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండేవాళ్ళం. ఎప్పుడు అపజయాన్ని చూడలేని వాళ్ళం. అది మన ఐడెంటిటీ. మన ఐడెంటిటీతో మనకున్న ఐడెంటిటీతో మనం అయితే గెలుస్తాం. లేకపోతే గెలవడానికి ప్రిపేర్ అవుతాం. ఓటమనేది ఉండదు. నెవర్. అయితే గెలుస్తాం. లేకపోతే గెలవడానికి సిద్ధపడతాం. ఎప్పుడు ఇది మర్చిపోకండి. దేవునిచే వాడబడాలనుకున్న వాళ్ళు యూని నేను నేను అందుకే నేను ముందే చెప్పాను. స్టేజ్ ఎక్కడం మాత్రమే దేవునిచే వాడబడ్డం గాదు. ఒకళ్ళని క్రీస్తు వైపు నడిపించాలన్న ఆశ కలిగి మీ జీవితంతో, మీ జీవన శైలితో మార్చడం కూడా అదొక మినిస్ట్రీ అని నేను చెప్పాను. అందుకే ముందు చెప్పాను నేను. మీ ఐడెంటిటీని మీరు గ్రహించుకోండి. దాని యందు విశ్వాసం కలిగి ఉండండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రెండోదిగా అదే అధ్యాయం, ఒకటే అధ్యాయంలోనే మనం ఆహ్, 8వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇలా రాయబడి ఉంటుంది. మీ దగ్గర బైబిల్స్ ఉంటే మీరు ఓపెన్ చేసి చదివితే మంచిది. చూస్తే మంచిది. నేను వచనం చదువుతాను. రాజు భుజించిన భోజనము, పానమును చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని, తాను అపవిత్ర పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండునట్లు వాని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. నాకు ఆశ్చర్యం అనిపించిందేంటంటే, అసలు దేవుడిని కలిగి ఉన్న దానియేలు అసలు రాజు తినే భోజనంలో తింటే ఏమైపోతది? వాట్ కెన్ హ్యాపెన్? అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నవాడు, ఆ భోజనంలో ఏమైనా మహిముందా? మీరనుకుంటున్నారా నిజంగా రాజు భోజనం తింటే దానియేలుకేమైనా అయిపోద్దని మీరనుకుంటున్నారా? నో. ఏం అవ్వదు. కానీ దానియేలు ఏం చెప్పాడంట? రాజు తినే భోజనం నుంచి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తానని స్వయంగా రాజే చెప్పిన, ఆ నపుంసకుల అధిపతితో ఏమని చెప్పాడంట? ఆ భోజనం మాకొద్దు. ఒక సాధారణమైన భోజనమే పెట్టండి దట్స్ ఎనఫ్ అంటాడు. మీకక్కడ రిలక్టెన్స్ కనిపిస్తుందేమో, కానీ నాకు రిలక్టెన్స్ ఇన్ ద ఇష్యూ ఆఫ్ గాడ్ కనిపిస్తుంది. చిన్న విషయంలో గూడా దానియేలు చాలా పర్టిక్యులర్‌గా ఉన్నాడు. నాకది నిజంగా చాలా బాగా నచ్చింది.
ఎందుకంటే అక్కడ రాజు పేర్లు మార్చినప్పుడు దానియేలు నోరిప్పి చెప్పలేకపోయాడు. కానీ భోజనం విషయం దగ్గర ఏముంది? దానియేలుకి హి హాస్ ఎన్ ఆప్షన్. ఆప్షన్ ఉంది. ప్రపంచకుల అధిపతితో మాట్లాడే ఒక ఆప్షన్ దానియేలుకుంది. ఆ చిన్న విషయంలో కూడా పర్టిక్యులర్‌గా ఉన్నాడు. ఎందుకంటే హి డిడ్ంట్ వాంట్ టు టేక్ ద ఫుడ్ ఆఫ్ ద కింగ్. అసలు దానియేలు అసలు రాజు భోజనం ఎందుకు తినకూడదు అనుకున్నాడు అనే దాని గురించి కూడా మనం ఆలోచించాలి. రాజు తెలుసు కదా! రాజు నెబుకద్నెజర్ రాజు. నెబుకద్నెజర్ గురించి కాస్త మనం తవ్వితే హి ఈస్ నాట్ ఎ సో కాల్డ్ గుడ్ కింగ్. చాలా యుద్ధాలు చేసాడు, గెలిచుండొచ్చు. కానీ ప్రైడ్ చాలా గర్విష్ఠైన వాడు ఈ నెబుకద్నెజరు. అక్కడున్న రకరకాల దేవుళ్ళు, దేవతలకి రకరకాల అర్పణలు అర్పించి, ఆ విగ్రహారాధనకి బాగా అందులో మునిగి తేలినోడనమాట మనోడు. ఈ రాజు. భయంకరమైన విగ్రహారాధన. దేవుని వాక్యం ఏం చెప్తుంది? విగ్రహారాధన తప్పు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. లుక్ ఎట్ డానియల్. ఎంత పర్టిక్యులర్‌గా ఉన్నాడో తెలుసా? రాజు తినే భోజనంలో కూడా వి డోంట్ వాంట్ ఇట్. ఆ భోజనంలో మాకొద్దు. అది అసలు ఆ భోజనం గురించి ఎందుకన్నాడురా బాబు అని నాకు అనిపించినప్పుడు దేవుడు నాకు నూతన నిబంధనలో ఆయన చెప్పిన ఒక మాట నాకు గుర్తు చేశాడు. చాలా క్లియర్‌గా దేవుడు చెప్తాడు కదా! మీ లోనికి వెళ్ళేది మిమ్మల్ని అపవిత్రపరచదు గానీ, మీ నుండి బయటకొచ్చేది ఏం చేస్తదంటే మిమ్మల్ని అపవిత్రపరుస్తదట. మీరు తినే తిండి ఏది మిమ్మల్ని అపవిత్రపరచదు. కానీ లోపల నుండి యూ నో మగ్గిపోయి ఉంటది గదా! ఏంటది? కుళ్ళు, స్వార్థం, అసూయ అవన్నీ నిండిపోయి నోట్లోంచి ఒక మాటలు మాట్లాడతారే, "ఆ! నీకేనేంటి? మేము గ్రేటే. మాకిదుంది, మాకదుందని" ఆ గొప్పలు చెప్పే ఆ ప్రైడ్, ఎవరికైనా మేలు జరిగితే చూడలేని ఆ జెలసీ, ఆ కుళ్ళితో, స్వార్థంతో మాట్లాడే మాటలు, అవే ఒక మనిషిని అపవిత్రపరుస్తాయి. అట్లాంటి బిహేవియర్ కలిగిన రాజున్నాడు. ఆ రాజు తినే తిండిలో కూడా నేను తినకూడదని నిర్ణయించుకున్నాడు దానియేలు. హల్లెలూయా! హి వాస్ వెరీ పర్టిక్యులర్. దేవుని విషయంలో అది చిన్నదైనా చాలా పర్టిక్యులర్‌గా ఉన్నాడు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, యవ్వనస్తుల వైఖరి ఎలా ఉంది ఈ రోజుల్లో? ఈ ఒక్క రీలే గదా! ఈ ఒక్క సినిమా పాటే గదా! ఈ ఒక్క సినిమాయే కదా! ఈ ఒక్క పాపమే కదా! ఈ ఒక్కసారే కదా! అని చాలా మంది నెగెటివ్ స్పిరిట్‌తో ఆపరేట్ జేస్తా ఉంటారు. ఇదొక్కటే గదా! చిన్నదే గదా! ఈ ఒక్క సిగరెటే గదా! ఈ ఒక్కసారి మందే గదా! నో! ఆ ఒక్కసారి కూడా ఎందుకు? చిన్న చిన్న విషయాల్లో పర్టిక్యులర్‌గా మనం లేకపోతే, దేవుని కొరకు పెద్ద విషయాల్లో ఎలా నిలబడతాం? ఒక సముద్రం ఉండాలన్నా, ఒక సముద్రం నిండాలన్నా దేనితో స్టార్ట్ అవుతది? ఒక చిన్న డ్రాప్‌తోనే స్టార్ట్ అవుతది కదా! ఒక చిన్న చుక్కతోనే స్టార్ట్ అవుతది కదా! దేవుని పరిచర్య విస్తారంగా చేయాలని మనం అనుకుంటాం. ఆ చిన్న డ్రాప్ విషయంలో, ఆ చిన్న విషయంలో పర్టిక్యులర్‌గా మనం నిలబడలేకపోతే ఎందుకు? ఇలా నేను మాట్లాడితే కొంతమంది చాలా ఎటకారంగా ఏం చెప్తారంటే, "గ్రేస్ అక్క, కృప, కృప ఉంది కదా మనకి. దేవుడు కృప చూపించాడు గనుక నేను పడిపోయినా మళ్ళీ తిరిగి లేస్తానక్క." ఎందుకు నేనే చాలా సార్లు స్వయంగా నేను ప్రీచ్ చేస్తున్నప్పుడు చెప్పాను. 7 మార్లు పడినా నీతిమంతుడు తిరిగి లేస్తాడు కాబట్టి మీరు ఎక్కడ పడినా ఈ క్షణం మీరు తిరిగి లేసి దేవుడి దగ్గరికి వెళ్ళండి అని చెప్పిందాన్ని నేనే. దేవుడు కృపామయుడు కాబట్టి మీరు ఏ బురదలో పడిపోయారో ఆ బురదలో మీరు ఉండకూడదని దేవుడు కోరుకుంటాడు. కానీ ఆలోచించండి. బురదలో పడ్డానికి దేవుడు మనల్ని పిలిచాడా? సీరియస్‌లీ. పడిపోవడానికి దేవుడు పిలవలేదే! నీతిమంతుడు 7 మాటలు పడినా తిరిగి లేస్తాడు. దేవుడు మనల్ని నీతిమంతులుగా ట్రీట్ చేశారు. ఆయన ఎప్పుడైతే సిలువలో మరణించారో పాపులు అనే ఆ ట్యాగ్ మనకు పోయింది. నీతిమంతులు అనే ట్యాగ్ మనకొచ్చింది. సో, నీతిమంతులుగా మనం ఎన్ని సార్లు పడినా తిరిగి లేస్తాం. కానీ దేవుడు మనల్ని పడడానికి పిలవలేదు అని మనకు గుర్తుందా? యూ ఆర్ నాట్ కాల్డ్ టు ఫాల్ డౌన్. మానవులం గనుక కొన్నిసార్లు తెలిసి తెలియక తప్పులు జరుగుతాయి. దేవుని సన్నిధానంలో ఒప్పుకొని
వాటి నుండి మనం దూరం అయ్యి, దేవునికి దగ్గరవ్వడానికి ప్రయత్నించాలే తప్ప, అయ్యో! దేవుడు క్షమిస్తాడు గదా! ఏముందిలే అని పడిపోతే, పడిపోవడానికే మన క్రైస్తవ జీవితం నడిపించుకుంటా ఉంటే, నువ్వు ఎప్పుడు లెగిసేది? మళ్ళీ ఎప్పుడు నడిచేది? ఎందుకంటే మళ్ళీ కొన్ని రోజులు ఎలాగో పడిపోతావు. నువ్వు ఫిక్స్ అయ్యావు గదా! ఆల్రెడీ. పడిపోయినా లెగుస్తాను కాబట్టి, పడిపోయినా పర్లేదని ఫిక్స్ అయ్యావు కాబట్టి మళ్ళీ పడిపోతావు. ఇంకెలా దేవుడు వాడుకుంటాడు నిన్ను? హౌ ఈస్ థట్ గోయింగ్ టు బి పాసిబుల్? అవ్వదు గదా! ఇక్కడున్న కొంతమంది యవ్వనస్తులతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు ఈరోజు. చిన్న చిన్న విషయాల్లో కూడా మీ పర్టిక్యులర్‌గా చిన్న విషయాల్లో కూడా దేవునికి విరుద్ధమైనది, దేవునికి అసహ్యకరమైనది నేను చేయకూడదనే నిబద్ధత మీకుందా? కెన్ యూ గివ్ థట్ స్పేస్? కెన్ యూ గివ్ థట్ సబ్మిషన్ టు గాడ్? ఆ చిన్న విషయంలో కూడా అంత పర్టిక్యులర్‌గా నేనుండాలి. నా దేవుడి కోసం నేను నిలబడాలి. అని ఇంకొక అద్భుతమైన విషయం నేను నిజంగా గుర్తు చేయాలి ఇక్కడ. దేర్ వాస్ ఒక చెల్లి నాకు మెసేజ్ చేశారు ఇన్‌స్టాగ్రామ్‌లో. డీఎం చేసి అన్నారు తను, "అక్క నా యవ్వన కాలమంతా నేను ఎంతో ప్యూరిటీని మెయింటైన్ చేశాను అక్క. నేను ఏ అబ్బాయితో నేను మాట్లాడలేదు. ఏ అబ్బాయితో నేను సాంగత్యం చేయలేదు. ఎంతో నిబద్ధతతో ప్యూర్‌గా నేను మెయింటైన్ చేసుకుంటా వచ్చాను నా జీవితాన్ని. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది. కానీ నా భర్త తాగుబోతు. మంచివాడే బానే చూసుకుంటాడు. తాగుబోతు. అఫైర్స్ ఉన్నాయి. ఇదంతా చెప్పి ప్రార్థన చేయమని అడిగితే సంతోషంగా ప్రార్థన చేసి ఉండేదాన్ని ప్రభువా రిడీమ్ హర్ అని. కానీ తన అన్న మాట నేను దేవుడి కోసం ఇంత చేశానే, దేవుడు నాకెందుకు ఇలాంటి మ్యారేజ్ ఇచ్చాడని అడిగింది. ఆశ్చర్యపోయాను ఒక నిమిషం నేను. ఎందుకంటే యవ్వనస్తుల వైఖరి ఎలా ఉందో అనేది ఒకసారి చూసినప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. మిమ్మల్ని మంచిగా ఉండమనింది దేవుడి కోసమా? మీ కొరకా? దేవుడు మనల్ని మంచిగా ఉండమంటుంది. మనల్ని నీతి మార్గంలో నడవమని చెప్తుంది. మన కొరకా? దేవుని కొరకా? ఎదిగితే ఎవరికి ఆనందం? ఎవరికి బెనిఫిట్ అమ్మ? మంచిగా ఉంటే ఎవరికి బెనిఫిట్? మనకా? దేవునికా? ఎలాంటి లోకంలో మనం బ్రతుకుతున్నామంటే, చెడు విస్తరించిపోయింది కాబట్టి, మంచి అనేది రేర్‌గా ఉంది కాబట్టి, మంచిగా మనం ఉంటే, మంచిగా ప్యూర్‌గా మనం మన బాటలో ఎటువంటి తడబాటు లేకుండా దేవుని విషయంలో మంచిగా మనం ఉన్నట్లయితే, మనం అంతా గ్రేట్, ఎవరు చేయలేనిది మనం చేస్తున్నాము అని అనుకునే స్టేజ్‌లో మనం ఉన్నాం. అంత దిగజారిన స్థితిలో ఉంది ఈరోజు యవ్వన లోకం. బట్ మేబీ వి షుడ్ చేంజ్. మేబీ వి షుడ్ చేంజ్. ఆ మంచితనం అనేది మన కొరకు. పడిపోకుండా నిలబడమనింది మన కొరకు. నువ్వు పడిపోతే, నీ ఆస్తులు కూలిపోతే, తాకట్లాడి నీ డబ్బులు కోల్పోతే, తాగి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే, సిగరెట్లు కాల్చి నీ లంగ్స్‌ని పాడు చేసుకుంటే, ఎవరికి నష్టం? దేవునికా? ఒక్క మాటతో లేపాడు కొంతమందిని. అనేకమైన ఇన్‌స్టెన్సెస్ ఉన్నాయి బైబిల్‌లో. ఒక మాటతో దేవుడు నిన్ను లేపగలడు. నువ్వు పడిపోయినప్పుడు. అయినప్పటికీ దేవుడేమంటాడు? పడిపోవద్దు. ఎందుకు? హి వాంట్స్ యూ టు స్టే స్ట్రాంగ్. నువ్వు శక్తివంతుడిగా, నువ్వు బలవంతుడిగా, నువ్వు లేచి నించున్న వాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు మనం దాన్నే యూజ్ చేసుకొని, నేను మంచిగా ఉంటున్నాను కాబట్టి దేవుడు నాకిది చేయలేదు. దేవుడు నాకది చేయట్లేదు. వద్దు. అలాంటి మాటలు మాట్లాడొద్దు. నేను ఆ అమ్మాయికి ఒకే ఒక్క విషయం చెప్పాను. మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నా దేవుడిని కించపరిస్తే, నా దేవుడు ఏదైనా చేయలేదన్న మాట నీ నోటి నుండి వస్తే, నువ్వు మెసేజ్ కూడా చేయొద్దమ్మా నేను రిప్లై కూడా ఇవ్వను. ఇలానే మాట్లాడాను. నా దేవుడు నీతిమంతుడు. ఏ పాపం లేని నిర్దోషుడు. ఆయన గురించి ఒక్క మాటన్నా నేను తీసుకొని ఫస్ట్‌లో మినిస్ట్రీ పేజ్ నుంచి మీకెలాంటి రిప్లై రాదు అని చాలా బోల్డ్‌గా నేను అక్కడ మెసేజ్ పెట్టాను. మనకున్న మంచితనాన్ని చూపించుకొని దేవుడిని కించపరచాలనుకుంటే మనకన్నా పిచ్చి వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరేమో! నేను ఆ చెల్లికి నేను ఒకటే చెప్పాను. "నువ్వు చాలా ప్యూర్‌గా ఉన్నావమ్మా. కానీ ద ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూరెస్ట్ అందరికన్నా నిర్దోషుడైన నా దేవునికే తప్పలేదా ఈ లోకంలో? నా యేసుకే తప్పలేదే! నా దేవుడు నన్ను మాటలన్నారే! ఆయన కన్నా మనం ప్యూరా? ఆయన కన్నా మనం పర్ఫెక్టా? నో.
మేబీ ఇట్స్ టైమ్ ఫర్ రీజుమినేటింగ్ అవర్ ఓన్ మైండ్స్. లెట్స్ స్టే పర్టిక్యులర్‌గా ఉందాం. ఈరోజు రాత్రి నేను అన్నం తినకపోయినా పర్లేదు. ఈ ఒక్క అధ్యాయం నేను కంప్లీట్ చేసే పడుకుంటానురా. అది. అంత పర్టిక్యులర్‌గా ఉండాలి. ఈరోజు రాత్రి నాకు నిద్ర పట్టకపోయినా పర్లేదు. ఈ గంట నేను ప్రార్థన చేసే పడుకుంటాను. హెల్త్ కన్‌స్ట్రెయింట్స్ ఉంటే అది వేరు. కానీ చాలా మంది నిర్లక్ష్యం యవ్వనస్తులుగా. ఏదైపోయినా పర్లేదు. ఎలా పోయినా పర్లేదు. ఈ ఒక్క విషయంలో మాత్రం నేను నిబద్ధతగా ఉంటాననుకునే వాళ్ళు చాలా తక్కువ. ఇలాంటి నిబద్ధతను మనం మెయింటైన్ చేయం. కానీ దేవుడు మనల్ని వాడుకోవాలని మాత్రం మనం కోరుకుంటాం. ఎలా? ఏమన్నా అంటే నాకన్ని కష్టమైన, క్లిష్టమైన పరిస్థితులున్నాయి అక్క. ఇలాంటి కష్టమైన పరిస్థితులిచ్చిన దేవుడు నన్నెలా వాడుకుంటాడు? నేనెట్లా నిలబడతాను? అనే ప్రశ్నలేస్తారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మట్టి ముద్దను తీసి, ఒక కప్పుని తయారు చేసి, దాన్ని కొలిమిలో పెట్టకుండా మీ చేతికిస్తే, అందులో టీ యేసుకొని మీరేమైనా తాగగలరా? దేనికైనా అది ఉపయోగపడతదా? చెయ్యి జారితే మట్టి ముద్ద కాస్త ముద్దలా మారిపోతది కదా! అంత మంచి ఆకారంలో చేసినా చివరికది ఎలా అవుతది? మట్టి ముద్దలాగే అవుతది. ఒక మంచి రూపును, ఒక మంచి నిర్ణయంతో నీ జీవితాన్ని దేవుడు ఆల్రెడీ ఒక మంచి షేప్‌లో పెట్టాడు. కానీ నిన్నలా వదిలేస్తే ఏమవుతదో తెలుసా? షేప్ లెస్‌గా ఉన్న నిన్ను షేప్‌లోకి ఎలా తీసుకొచ్చాడో, మన ఓన్ ఆలోచనలు, మన ఓన్ తలంపులు, మనకు నచ్చింది మనం జేసుకొని, తిరిగి మళ్ళీ అటు తిరిగి, ఇటు తిరిగి ఆ షేప్‌లెస్‌లోనికే తిరిగెళ్ళిపోతాం. నాకు తెలుసు. మన జీవితంలో అందరూ ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటాం. మనకిచ్చిన ఆ షేప్‌ని, మనకిచ్చిన ఆకారాన్ని, మనకి నిర్మించిన ఆ రూపుని భద్రపరచడానికే కదా ఆ కొలిమిలో పెడతాడు దేవుడు. దాన్ని మనం పనిష్మెంట్‌గా తీసుకుంటే ఎలా బ్రతుకుతాం? ఎలా బ్రతకగలం? ఆ కొలిమిలో పెట్టిన తర్వాత బయటికి తీసుకొచ్చిన ఆ కప్పుని ఏదో గట్టిగా పారిస్తే పగిలిపోతది తప్ప, ఉట్టిన సైడ్‌కి ఇలా తోస్తే, అలా పెడితే మట్టి ముద్దగా మారుతదా? మారదు కదా! ఎందుకు? ఆ కొలిమిలో ఏం పొందుకుందది? శక్తి పొందుకుంది. ఇచ్చిన రూపుని ప్రొటెక్ట్ చేసుకునే ఒక కెపాసిటీని పొందుకుంది. దేవుడు నీకు రూపాన్నిచ్చాడు. నేను ఆత్మీయమైన రూపం గురించి మాట్లాడుతున్నాను. మీ జీవితాన్ని ఒక రూపులో మలిచాడు. ఆ రూపుని ప్రొటెక్ట్ చేసుకోగలగాలంటే, ఆ కొలిమి తప్పదు. ఆ శ్రమలు తప్పవు. ఆ అప్పుల బాధ తప్పదు. ఆ అనారోగ్యం తప్పదు. ఆ కొలిమిని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? ఆ కొలిమి ఐ మీన్ ఆ రూపుని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? ఆ అందమైన రూపులోనికి దేవుడు ఎలా అయితే మిమ్మల్ని మార్చారో దాన్ని భద్రపరుచుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ నిప్పుల కొలిమి నుండి మీరు ఎస్కేప్ అవ్వద్దు. అవే మీ జీవితాన్ని ఒక మంచి రూపులోనికి నడిపిస్తాయి. ఒక ఒక బెనిహిన్ గారు మొన్న ఒక మాట మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. ఎవరో ఒక హీలింగ్ మినిస్ట్రీ ఉన్న ఒక దైవజనుని కోసం చెప్పాడు. ఆ దైవజనుడికున్న హీలింగ్ మినిస్ట్రీ అంట, తను అనారోగ్యంగా ఉన్నప్పుడే ఆ హీలింగ్ చేయడం నేర్చుకున్నాడంట. హల్లెలూయా! తనకన్నీ బావున్నప్పుడు స్వస్థపరిచే లేకపోతే డెలివర్ చేసే ఆ శక్తిని, ఆ పవర్‌ని తను పొందుకోలేకపోయాడు. కానీ ఎప్పుడైతే తన శరీరంలో అనారోగ్యం ఉందో, ఎప్పుడైతే దేవుని ముందు ఆ భక్తుడు పోరాడుతా ఉన్నాడో, ఎలా స్వస్థపరచాలి, ఇతరులు అనారోగ్యంతో వచ్చినప్పుడు వాళ్ళు ఎలా డెలివర్ చేయాలి అనే ఒక ఆర్ట్‌ని, ఆ గిఫ్ట్ ఆఫ్ హీలింగ్‌ని దేవుడి దగ్గర పొందుకున్నాడంట. ఎప్పుడు? అనారోగ్యంతో ఉన్నప్పుడు. తర్వాత మీరు జీవించబోయే జీవితానికి సరిపడా గిఫ్ట్స్‌ని ఈ నిప్పుల కొలుములోనే మీరు పొందుకుంటారు. అది ఏదైనప్పటికీ. నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు నేను జ్ఞాపకం చేశాను. ఇప్పుడు కూడా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈరోజు నేను ఫస్ట్ లవ్‌లో మాట్లాడే తీరు గాని, లేకపోతే నేను అడ్రెస్ చేయగలిగే కెపాసిటీని కానీ, ఒకప్పుడు ఒక నిప్పుల కొలను ఉండింది నాకు. తండ్రి చనిపోయి, ఏ దారి లేక, ఏ దిక్కు లేక, నారాయణ స్కూల్‌లో ఒక రిసెప్షనిస్ట్‌గా జాయిన్ అవ్వాలనుకున్న నేను, ఒక టీచర్‌గా దేవుడు కూర్చోపెట్టినప్పుడు, అక్కడ పిల్లలకి నేను నేర్పించడం మొదలుపెట్టాను. నాకిచ్చింది కూడా స్పెసిఫిక్ సెక్షనో, ఒక క్లాసో గాదు.
నాకిచ్చింది గూడా చిన్న పిల్లల నుంచి 10థ్ స్టాండర్డ్ వరకు. నర్సరీ పిల్లల నుంచి 10థ్ స్టాండర్డ్ వరకున్న పిల్లలనిచ్చారు. ఎక్కడ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది ఒక 8-9 మంత్స్ వరకు నేనక్కడ నేర్చుకున్నాను. ఆ కొలిమి లేకపోయుంటే ఈరోజు ఫస్ట్ లవ్‌లో నేను మాట్లాడి ఉండకపోయేదాన్ని. చాలా మంది "అక్క మీరు మాట్లాడింది అరటిపండు ఒలిచి పెట్టినట్టు ఉంటదక్క. చాలా బాగా అర్థమవుతది" అని నాకు మెసేజెస్ పెడతా ఉంటారు. దేవునికి మాత్రమే మహిమ. దానికన్నా దేవుడు నాకిచ్చిన నిప్పుల కొలిమికి మాత్రమే మహిమ. అది లేకపోతే ఈరోజు లేదు. దేర్ ఇస్ నో 'మల్లిక', దేర్ ఇస్ నో 'జాస్లిన్ జెరూషో' వితౌట్ థాట్. ఈరోజు మీరు ప్రయాణం చేస్తున్న కొలిమి గురించి మీరు బాధపడుతున్నారా అమ్మా? ఏడుస్తున్నారా? దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నారా? అయ్యా ఇంకెన్ని రోజులు నువ్వు నన్ను వాడుకుంటావనుకుంటే రోజు రోజుకి నా పరిస్థితి దిగజారిపోతుందే అని మీరు బాధపడుతున్నారా? నో. మీ పరిస్థితి దిగజారిపోవట్లేదు. మీరు అనుకునే దానికన్నా అత్యధికంగా మిమ్మల్ని వాడడానికి ఆ పరిస్థితిని దేవుడు వాడుకుంటున్నాడు. పరిస్థితిని వాడుకోవడం అంటే నాకొక విషయం ఇంకా గుర్తొచ్చింది. ఈరోజు పొద్దున్న నేను యోనా గ్రంథం నేను చదువుతా ఉన్నాను. నినివేకి వెళ్ళమంటే ఎక్కడికెళ్తాడు? తర్షీష్‌కెళ్తాడు. ఒక చిన్న మ్యాప్ రిప్రజెంటేషన్ ఐ థింక్ ఐ కెన్ షో యూ థట్ ఆల్సో వెయిట్. అది నేను మీకు ఇది సెల్ఫీ మోడ్‌లో ఉంది కాబట్టి అది ఎగ్జాక్ట్‌గా మీకు కనిపిస్తదో లేదో తెలీదు. ఐ విల్ ట్రై ఒక్క నిమిషం. నేను దాన్ని పిక్టోరియల్ రిప్రజెంటేషన్‌లో గీసుకున్నానండి యాక్చువల్లీ. మీకు కనపడుతదో లేదో ఐ విల్ ట్రై టు షో మై బైబిల్ ఇఫ్ దట్స్ పాసిబుల్. కనపడుతుందా మీకేదన్నా? కెన్ యూ సీ దిస్? కెన్ యూ సీ దిస్ పిక్చర్? పిక్చర్ కనపడుతుందా? యాహ్! యాహ్! యెస్. నినివే యెస్ అక్క. యోనా ఉన్న ప్లేస్ ఇక్కడ యాహ్! గ్యాత్ హీపర్ అనే ప్లేస్ ఉంది గదా! గ్యాత్ హీపర్ అనే ప్లేస్ ఉంది గదా! గ్యాత్ హీపర్ అనే ప్లేస్‌కి దగ్గరలో ఆ ఏరియాలో యోనా ఉండేవాడు. ఓకే. దాని వెనకాతల ఉంది నినివే. దానికి ఎక్కడో చివరనుంది తర్షీషు. మీకది మ్యాప్‌లో కనిపిస్తుందా అక్కడ? కెన్ యూ సీ థట్? యాహ్! దేవుడు వెనక్కెళ్ళి లేకపోతే తనకు దగ్గరున్న ప్రాంతంలో, నడవగలిగే ప్రాంతంలో, తనకి కంఫర్టబుల్‌గా ఉండే ప్రాంతంలో వెళ్లి "నువ్వు సువార్త చేయరా బాబు" అంటే మనోడేం జేశాడు? అక్కడున్న అక్కడ దగ్గర ఉన్న ఒక పోర్ట్‌కెళ్ళాడు. ఆ పోర్ట్‌లో ఎక్కేసాడు. చక్కగా తర్షీష్ దాకా ఎళ్ళిపోయాడు. ఎంత దూరం ప్రయాణం చేశాడంటే, నినివేకి ఆయనున్న ప్రదేశానికి ఎంత తక్కువుందో, దానికి చాలా, చాలా రెట్లు ఎక్కువ, చాలా రెట్లు ఎక్కువ ఉన్న ప్లేస్‌కి తర్షీష్‌కి సముద్రం గుండా ఎళ్తాడు. మార్క్ మై వర్డ్స్ సముద్రం గుండా ఎళ్తాడు. నినివేకి వెళ్ళడానికి సముద్రం దాటాల్సిన అవసరం లేదు. మీరిక్కడ మ్యాప్‌లో చూసినట్లయితే. అందుకే కాదు. ఉంటది. చేశాను. నా వల్లే జరుగుతుంది. నా అన్నయ్య మీరు పడేయండి అని తనంతట తానే చెప్తున్నాడు. యోనా గ్రంథం